ఎప్పుడు పచ్చదనంతో కలకలలాడే కోనసీమ అశ్లీల నృత్యాల అడ్డాగా మారిపోయింది. యథేచ్ఛగా రికార్డింగ్ డాన్సులు జరుగుతున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. రాజకీయ నాయకుల అండదండలతో అశ్లీల నృత్యాలు పతాక స్థాయికి చేరుకున్నప్పటికీ పోలీసులు తమకు పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఇటు కాకినాడ జిల్లాలోని పలు ప్రాంతాల్లో అశ్లీల నృత్యాలు హోరెత్తుతూ ఉండగా పోలీసులు ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. కాకినాడ రూరల్ కరప మండలంలో రికార్డింగ్ డాన్సుల జోరు కొనసాగుతూ ఉండగా వాటిని అరికట్టాల్సిన పోలీసులు పెద్ద ఎత్తున వచ్చి అక్కడ ఒత్తిడితో మిన్నకున్నారని కూడా విమర్శలు వినిపిస్తున్నాయి. పలు ప్రాంతాల్లోని వివిధ కార్యక్రమాల్లో రికార్డింగ్ డాన్సులు, అశ్లీల నృత్యాలను గ్రామాల్లో ఏర్పాటు చేసి తమ వ్యాపారాలను దర్జాగా చేసుకుంటున్నారు. ముఖ్యంగా రికార్డింగ్ డాన్సులను అర్ధరాత్రి తరువాత అశ్లీల నృత్యాలుగా మారిపోతున్నాయి. వీటికి ప్రజా ప్రతినిధులు అండదండలు కూడా ఉండడంతో నిర్వాహకులు ఏ మాత్రం భయపడకుండా తమదైన శైలిలో నిర్వహిస్తున్నారు. గ్రామాలలో అశ్లీల నృత్యాలకు అడ్డు అదుపు లేకుండా పోయిందని తెలుస్తోంది. వివిధ సంబరాల ముసుగులో పలు ప్రాంతాల్లో అశ్లీల నృత్యాలు జరుగుతున్నాయి. ఇదే సమయంలో ఇతర ప్రాంతాల్లో రికార్డింగ్ డాన్సులు ప్రోగ్రాంలు నిర్వహిస్తున్న వారిపై నామమాత్రపు దాడులు జరిపిన పోలీసులు చేతులు దులుపుకుంటున్నారు. అక్కడ స్థానికులైతే తీవ్ర స్థాయిలో ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. చుట్టుపక్కల ప్రాంతాల్లో పిల్లలున్న ప్రాంతాల్లో ఈ రికార్డింగ్ డాన్సులు అంటే పరిస్థితి ఎలా ఉంటుందని చెప్పి వాళ్ళ ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కూడా చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు.